నిజం గెలవాలి అంటూ రాష్ట్రాన్ని చుట్టొచ్చిన నారా భువనేశ్వర్ ఇప్పుడు మనతో ఉన్నారు. ఆవిడ అనుభవాలు ఏంటో ఆవిడ మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నిజం గెలవాలి అంటూ మీరు చేసిన రాష్ట్ర వ్యాప్త పర్యటన దాదాపు చూస్తే 9,000 కిలోమీటర్ల పైగా సాగింది. ఎలా జరిగింది ఈ ప్రయాణం? మెయిన్గా ఇది స్టార్ట్ అయ్యింది చంద్రబాబు నాయుడు గారు నమ్మి నాకు నిజం గెలవాలి అనే ఈ ప్రోగ్రామ్ ఆయన నాకు చెప్పారు. ఈ నిజం గెలవాలి అనే ఈ ప్రోగ్రాము నా కార్యకర్తల కోసం ఇది నేను మొదలుపెట్టాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు అనే ఆ బాధతో చనిపోయిన 200 కుటుంబాల కార్యకర్తల్ని నన్ను పంపించారు. ఆయన పంపించి పార్టీనే కాదు కుటుంబం కూడా వాళ్ళతో ఉంటుంది అని ఆ భరోసా ఇవ్వమని నన్ను ముందుకి పంపించారు. అదే కాకుండా నేను ఇది మొదలుపెట్టిన తర్వాత ముందుకు వెళ్తూ ఉంటే నేను కార్యకర్తలతో ఒక కార్యకర్తగా నేను అట్లా ముందుకు తీసుకెళ్ళాను. నేను ఒక చంద్రబాబు నాయుడు గారి భార్యగా, తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ భార్యగా నేనేమి అనుకోలేదు. మేడం, మరి 9,000 కిలోమీటర్లు మీరు వాహనంలోనే తిరిగారు. 203 మంది కుటుంబాలను పరామర్శించారు. దాదాపు 25 పార్లమెంట్లు చుట్టారు. 90కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాలు తిరిగారు. ప్రయాణం సాఫీగా జరిగింది. అసలు మీది ఏమైనా ఇబ్బందులు ఫీల్ అయ్యారు? ఇబ్బంది అనేది లేదండి. కొంతమంది అంటూ ఉంటారు, ఎండ నువ్వు ఎట్లా తిరుగుతావు, అన్ని కిలోమీటర్లు ఎన్ని కిలోమీటర్లు అని. కానీ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నానండి, కార్యకర్తలు ఒక నాయకుడి కోసం వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారు బాధతో. అదే కాకుండా చాలామంది కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఈ ప్రస్తుతం ఉండే ఈ గవర్నమెంట్ చేసే అరాచకాలు భరించలేక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ప్రభుత్వం లీడర్లు కొంతమంది మన కార్యకర్తలను చంపివేశారు. ప్రజల్ని కూడా అట్లానే ఇబ్బందులు పెట్టారు ఈ ప్రభుత్వం. అది నన్ను ముందుకు తీసుకెళ్ళింది. నాకు ఇబ్బంది అనేది ఎక్కడా అనిపించలేదు. ఎంతమంది నాకు గుర్తు చేసినా నేను నవ్వేసి ఊరుకునేదాన్ని, కానీ మనసులో కానీ నాకు ఏమీ ఆ ఇబ్బంది అనేది ఒక్క నిమిషం కూడా నాకు తట్టలేదు. ఎందుకంటే కార్యకర్తలు ప్రజలే నా మనసులో ఉన్నారు ఈ నిజం గెలవాలి ఈ యాత్రలు. ఈ రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా రోడ్లు అవి ఎలా అనిపించింది? మీరు రాష్ట్ర రోడ్లను చూస్తుంటారు కదా. రాష్ట్రంలో మీకు తెలుసు, లోకేష్ పంచాయత్ మినిస్టర్గా ఉన్నప్పుడు 23,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసాడు ప్రతి గ్రామంలో కూడా అతను. అట్లాంటి రోడ్లు ఇప్పుడు అంతా గుంతలే. ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలో నేను విన్నాను, చూశాను. వాళ్ళు తవ్వేశారు, కానీ వాళ్ళు కోపంతో చేశారు. కానీ చివరికి ఇబ్బంది పడేది ఎవరండి? ప్రజలు. నేను వెళ్తూ ఉంటేనే చాలా ఇబ్బందులు పడ్డాను కారులో వెళ్ళేటప్పుడు. నాకు అక్కడ కూడా ప్రజలే గుర్తుకొచ్చారు. వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఆ గ్రామ ప్రజలు. ఎందుకంటే ఆ రోడ్లు బాగోక ఏమన్నా ఒక హాస్పిటల్కి వెళ్ళాలన్నా, పక్క ఊరికి వెళ్ళాలన్నా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు అనిపించింది. వాళ్ళని అడగలేదు, కానీ కొంతమంది వాళ్ళే చెప్పేవారు, అమ్మ మీ ప్రభుత్వం వస్తే ముందర మాకు రోడ్లు వేయండి, మేము చాలా ఇబ్బంది పడుతున్నామని. ఒక సిటిజన్గా ఆంధ్రప్రదేశ్ ఒక సిటిజన్గా నేను ఆలోచించాను. ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ రోడ్లు. ఇప్పుడు నీళ్ళు పోస్తామండి ఆ రోడ్లో, మళ్ళీ నీళ్ళు కావాలంటే అక్కడికి ఉండే ఆ గుంతలోకి వెళ్తే మనం లోడుకోవచ్చు. అట్లా ఉంది మన పరిస్థితి, మన రోడ్లు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా గెలుస్తారు. ఆయన తప్పకుండా ఆ రోడ్లన్నీ మళ్ళీ తప్పకుండా ఆయన చూసుకుంటారు, గ్రామ ప్రజలకి ఏమి ఇబ్బంది కలగకుండా. మేడం, మీ నాన్నగారు పార్టీ పెట్టి దాదాపు 1982. తెలుగుదేశం పార్టీ చాలాసార్లు అధికారంలో ఉంది, అలాగే ప్రతిపక్షంలో కూడా ఉంది. కానీ చూస్తే అటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మీరు బయటికి రాలేదు, అలాగే అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మీరు బయటకు వచ్చింది లేదు. కానీ ఈసారి మాత్రమే మీరు ఎందుకు ఇలా బయటికి వచ్చి రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటారు? ఈ పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారని ఆ పరిస్థితిలో ఆయన నన్ను పిలిచి ముందుకు పంపించారంటే నేను ఏమీ అడగలేదు ఆయన్ని. ఎందుకంటే నాకు తెలుసు ఆయన చేసే ప్రతి పని చాలా ఆలోచించే పంపించారు. నన్ను పంపిస్తున్నారు అంటే దాని వెనకాల చాలా ఆలోచన ఆయన చేసి ఉంటారు. ప్రజల కోసం, పార్టీ కోసం అనుకుని నేను ముందుకి ఇది తీసుకెళ్ళాను. అదండి.
మేడం, సెప్టెంబర్ 10వ తేదీ మీ పెళ్లి రోజు అనగా 9వ తేదీ జరిగిన ఘటన అసలు మీ జీవితంలో ఎలా చూస్తారు? అసలు ఆ సందర్భాన్ని మీరు ఎలా స్వీకరించారు ఏంటి? సెప్టెంబర్ 10 పొద్దున మా పెళ్లి రోజు లోకేష్ నాకు చెప్పాండి వాళ్ళ నాన్నగారు అరెస్ట్ అయ్యారని. నేనైతే నమ్మలేదు. ఒక నిమిషం నేను వినేది నిజమా కాదా అని అనిపించింది. అతను గబగబా ఫోన్ పెట్టేశాడు. నాకు అవకాశం ఇవ్వలేదు మాట్లాడటానికి, ఎందుకంటే అతను కూడా కంగారులో ఉన్నాడు వాళ్ళ నాన్నకి ఏం జరుగుతుందని. ఎందుకంటే అతను దగ్గరలో లేడు, యువగళం పాదయాత్రలో ఉన్నాడు. నాకు నమ్మకం తర్వాత ఒక 2 గంటల తర్వాత నేను అతనితో మాట్లాడాను. అతను అన్నాడు 3,000 కోట్లు స్కిల్ డెవలప్మెంట్ కేసు మీద ఆయన అరెస్ట్ చేశానని. కానీ నాకు తెలుసు ఆయన పని చేయలేదు. ఈ ప్రభుత్వం వాళ్ళ అవసరం కోసం వాళ్ళు భయపడి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ యువగళంలో వచ్చే స్పందన చూసి వాళ్ళు ఈ కుట్ర పన్నారనే నాకు అనిపించింది. వాళ్ళు 53 రోజుల్లో ఆయన్ని నిర్బంధించారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఆ 53 రోజులు ఒక భార్యగా నేను బాధపడ్డాను. కానీ నాకు తెలుసు ఇప్పుడు కూడా నేను గర్వంగా నేను ధైర్యంగా కూడా నుంచుని చెప్పగలను ఆయన ఆ పని చెయ్యలేదు. చివరికి మీరే చూశారు 3,000 కోట్ల నుంచి 327 కోట్లు అన్నారు, ఇప్పుడు 27 కోట్లు అన్నారు. కానీ ఇప్పుడు దాకా వాళ్ళు నిరూపించలేకపోయారు. అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద. ఆ నిమిషం నేను బాధపడ్డాను ఆ 53 రోజులు. కానీ నాకు తెలుసు ఆయన పని చేయలేదని. ఒక పక్క ధైర్యం, ఒక పక్కన భార్యగా నా భర్త జైల్లో ఉన్నాడు, ఆయన చేయని నేరానికి ఆయన జైల్లో ఉన్నారే అనే ఆ బాధతో ఉన్నాను తప్ప ఒక పక్కన నాకు ధైర్యం ఆయన ఏం చేయలేదని. ఒక పక్క చంద్రబాబు నాయుడిని ఇలా స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ జరిగిన సందర్భంలోనే మరో కేసు ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసు అని చెప్పి ఒకటి తెరమీదకి తీసుకొచ్చారు. ఏదైతే హెరిటేజ్ భూముల కోసం ఆ అలైన్మెంట్ మార్చారో అన్న ఆరోపణతో ఈ కేసు తీసుకొచ్చి లోకేష్కి కూడా నోటీసులు ఇవ్వటం, అందులో కూడా మీ పేరు కూడా ప్రస్తావన తీసుకొచ్చారు ఏది విచారణకు హాజరైనప్పుడు. అసలు అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఒక పక్కన ఆయన జైల్లో ఉన్నప్పుడు మరో కేసు, అలాగే లోకేష్ కూడా అరెస్ట్ అవుతారు అన్న వాతావరణం అప్పుడు నెలకొంది. ఆ టైంలో అసలు మీ ఫీలింగ్స్ ఏంటి? వాళ్ళు చెప్పారండి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు కూడా పెట్టారని. లోకేషే చెప్పాడు, అతని పేరు ఉందని చెప్పాడు. కానీ మాకు ధైర్యం, నాకైతే అది కొన్ని రోజుల తర్వాత వచ్చింది ఈ కేసు. అయినా కూడా అప్పుడైతే నేను ధైర్యంగా ఉన్నాను. నా బాధలో ఒక భార్యగానే బాధపడ్డాను. కానీ ఒక కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, నేను హెరిటేజ్ మేనేజింగ్ డైరెక్టర్, కానీ నేను భయపడలేదు, భయం లేదు కూడా ఆ సమయంలో. ఎందుకంటే నాకు తెలుసు మా కంపెనీ ఇస్ అ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. మేము ఆర్ఓసికి కానీ ప్రతిదీ ఎవ్రీ క్వార్టర్ రిజల్ట్స్ మేము అనౌన్స్ చేస్తాం. వెరీ వెరీ ట్రాన్స్పరెంట్ కంపెనీ. ఇప్పుడు కూడా ఎవ్వరు ఏమీ పట్టుకోలేపారు. ఇప్పుడు ఈ ప్రభుత్వమే ఇంత కేసు పెట్టింది. 7 ఎన్నో ఎకరాలు అంటారు, చివరికి 4 ఎకరాలు మాకు ఉంది అక్కడ. అది ఏనాడు చంద్రబాబు నాయుడు గారు అందరూ ఉమ్మడి రాష్ట్రంలోనే ఆయనకి డెవలప్మెంట్ అప్పుడు కావాలంటే ఆయన 100 ఎకరాలు కొని పెట్టుకోవచ్చు, అమ్ముకోవచ్చు, మేము కోట్లు సంపాదించుకోవచ్చు. కానీ ఎప్పుడు మా కుటుంబం ఆలోచనతో ఆ నాయకత్వం కింద మేము ఎప్పుడు అట్లా ఆలోచించే అవసరం కూడా లేదు మాకు. అట్లానే ఈ ఆంధ్రప్రదేశ్లో మాకు చివరికి వాళ్ళు అనేది 4 ఎకరాలు. 4 ఎకరాల గురించి ఏంటండి కేసు? ఈ ప్రభుత్వం వేలాది ఎకరాలు వాళ్ళు భూ కబ్జా చేస్తున్నారు. మరి దాని గురించి ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది అనేది మీరు అందరూ ఆలోచించాలి. అదండి. అంటే మెయిన్ ఆరోపణ అక్కడ చేసిందల్లా అమరావతి కోర్ క్యాపిటల్ ఎక్కడైతే వస్తుందో అది ముందుగా తెలుసుకుని అక్కడ మీరు భూములు కొన్నారు హెరిటేజ్ కోసం అని. మేము కావాలంటే 100 ఎకరాలు 200 ఎకరాలు కొనుక్కోవచ్చు. 4 ఎకరాలకి ఏంటండి గొడవ? మామూలు మనిషి కూడా కొనుక్కుంటాడు. 5-6 ఎకరాలు 10 ఎకరాలు వాళ్ళు క్యాపిటల్ వచ్చిన తర్వాత, లేకపోతే ఆఫ్టర్ ద స్టేట్ డెవలప్స్ వాళ్ళు ఆ భూములు అమ్ముకుంటే లబ్ధి పొందుతారని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనంతపూరు ప్రతి డిస్ట్రిక్ట్ ఒక హబ్గా డెవలప్ చేయాలనుకున్నారు. ఎందుకు? అక్కడ ఉండే ఆ డిస్ట్రిక్ట్ ప్రజలు వాళ్ళు ఆ కంపెనీ వస్తే లేదా ఆ డిస్ట్రిక్ట్ అభివృద్ధి చెందితే వాళ్ళ భూమి ప్రైజులు కూడా ఇంక్రీజ్ అవుతాయి కదా, వాళ్ళ కుటుంబం కూడా లబ్ధి పొందుతారు కదా, ఆ డబ్బుతో వాళ్ళు సుఖ సంతోషాలుగా కూడా ముందుకు సాగగలరు కదా.
అట్లా అనుకునే మనిషి 4 ఎకరాలకి ఏంటండి ఇంత గోల? ఏమన్నా 1000 ఎకరాలు 2000 ఎకరాలు మేము ఏదైనా ప్రభుత్వ భూములు కొన్నాము, ప్రభుత్వ భూములు కబ్జాలు చేయాలంటే ఇంత గొడవ చేయాలి. వాళ్ళకి ఏమీ లేదు, ఏమీ దొరకట్లేదు కనుక ప్రతిదీ చిన్న చిన్నవి అన్నీ పట్టుకుని దానికి ఒక ఏదో పెద్దగా సృష్టించి ప్రజలు మోసం చెయ్యాలనుకున్నారు. కానీ ప్రజలు మోసపోలేదు. ప్రజలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మకం ఉంది కనుక వాళ్ళు తిరగబడ్డారు, ప్రభుత్వం మీద రోడ్లు ఎక్కారు. చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ గురించి, అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అంటే. ఈ కేసు విషయంలో లోకేష్ని కూడా అరెస్ట్ చేస్తారని మీరు భయపడ్డారా? తర్వాత కేసు మీ దాకా వస్తుందని కూడా ఏమన్నా ఆందోళన చెందారంటారు? లేదండి, నేనేం భయపడలేదు. ఎందుకంటే నాకు ఆ ధైర్యం, మేమేమి చేయలేదు కుటుంబంగా. నేను ఒక కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్గా మా కంపెనీ ఏమీ తప్పు చేయలేదు. నేను అప్పుడు చాలా ధైర్యంగా ఉన్నానండి. అలాగే ఇటీవల చూస్తే సిఐడి సిట్ ఆఫీస్ దగ్గర కూడా హెరిటేజ్కి సంబంధించిన కొన్ని కాగితాలు తగలబెట్టింది, సోషల్ మీడియాలో వైరల్ అయింది. మీ కంపెనీ తరఫున ఖండన కూడా ఇచ్చారు. అసలు ఎలా అనిపించింది ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే? అదేనండి, ఆ సిట్కి మేము అప్పుడు వాళ్ళు కేసు పెట్టారు. కేసు పెట్టినప్పుడు మేము ఆ కేసు పెట్టినప్పుడు సిట్ వాళ్ళు మమ్మల్ని చాలా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇచ్చారు. వాళ్ళు కాల్ చేశారు. అది చూస్తేనే తెలుస్తుంది మనకి ఈ ప్రభుత్వం రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తారు కనుక వాళ్ళు భయపడి ఇవన్నీ కాల్చివేశారు. రేపు ఏమన్నా మళ్ళీ వాళ్ళ మీద కేసు పడుతుందని మాకు ఒకటే అనిపించింది కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్గా. ఎందుకంటే మా చాలా ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళు వేధించుకుని వాళ్ళు వేధించారు కనుక మేము ఇవ్వాల్సి వచ్చింది. వాళ్ళకి కొన్ని పరిణామాల వల్ల ఇవ్వాల్సి వచ్చింది. ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళు కాల్చివేశారు. ఇప్పుడు మేము కూడా వాళ్ళకి ఒక నోటీస్ పంపించాం సిఐడి వాళ్ళకి. వాళ్ళు మా ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాకు అప్పచెప్పమని, అది మేము చేసిందని. మేడం, ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారో ఆ తర్వాత ఆయన కలవటానికి మీకు కొన్ని రోజులు పట్టింది. ములాఖత్ విషయంలో ఏదో నిబంధనలు అప్పుడే వెంటనే ఉల్లంఘించక అది ఫస్ట్ సారి కలిసినప్పుడు అసలు మీరు ఏమనుకున్నారు? అసలు ఎట్లా అనిపించింది ఏంటి? కొన్ని రోజులు టైం పట్టిందండి. వాళ్ళు ఈ పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వటానికి కానీ జ్యుడిషియరీ నుంచి పర్మిషన్ రావటం కొంచెం టైం పట్టింది. మేము వెయిటింగ్ రూమ్లో వెయిట్ చేస్తూ ఉన్నాము. అప్పుడు లోకేష్ నాతో ఒకే మాట అన్నాడు. ఆ సమయం నేను ఎప్పుడూ మర్చిపోలేను, ఆ ఘటన నా జీవితంలో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక నాయకుడు, గొప్ప మనిషి, గొప్ప ఆలోచనతో బ్రతికిన మనిషి, ఎప్పుడు ప్రజలకి ఆలోచించే మనిషి. ఆ సమయంలో లోకేష్ నాతో అన్నాడు, అమ్మ నువ్వు ముందుకెళ్ళొద్దు, ఆ డోర్ దాటొద్దు, నాన్నగారు వస్తున్నారు, లోపలికి వస్తారు, నువ్వు అక్కడ కలువు అని. కానీ ఒక భార్యగా నాకెందుకో ముందుకెళ్ళి ఆయన చూడాలని, లోకేష్ ఎంత ఆపాలన్నా ఆకుండా ముందుకెళ్ళి నేను డోర్ దగ్గర నుంచుంటే ఒక ఖైదీని తీసుకొచ్చారు. అంత పెద్ద నాయకుడు, యావత్ ప్రపంచంలో కీర్తి పొందిన నాయకుడు. అట్లాంటి నాయకుడిని వాళ్ళు ఆయన మధ్య నుంచోపెట్టి చుట్టూ ఒక 6-7 పోలీసు మంది తుపాకీలు పట్టుకుని ఒక దొంగని తీసుకొచ్చారు. అట్లాంటి నాయకుడు రాత్రింబగలు ప్రజల కోసం ఆయన కష్టపడిన నాయకుడిని అట్లా తీసుకురావటం నాకు చాలా బాధాకరమైన సంఘటన. అది నా జీవితంలో మర్చిపోను. అది అవసరమా ఆయనకి అవసరమా? ఇట్లా ఆయన ఇబ్బంది పడాల్సిన అవసరమా అని. అక్కడ కూడా ఆయన అన్నారు, ఏముందిలే కొన్ని రోజులే, నేను బాధపడినప్పుడు నువ్వు బాధపడొద్దు, ఈ బాధ కొన్ని రోజులే, నేను బయటకు వస్తాను. కానీ ఆ సంఘటన ఆయన తీసుకొచ్చారు చూడండి, ఒక దొంగని తీసుకొచ్చారు. అది నా మనసుని చాలా బాధ పెట్టింది. అసలు ఆ టైం మీకు ఏమనిపించింది మేడం? ఎందుకు మనకి రాజకీయాలు అది అలాంటి ఆలోచనలు ఏమైనా కలిగాయి అసలు చూసినప్పుడు? నాకు అనిపించిందండి, ఎందుకు ఇది అవసరమా కుటుంబానికి ఇది అవసరమా ఇవన్నీ పడటానికని. కానీ కొన్ని రోజుల తర్వాత నాకు అనిపించింది, నాకు ఎమ్మటే మన స్వాతంత్రం రావటానికి చాలామంది నాయకుళ్ళు వాళ్ళు ప్రాణాలనే త్యాగం చేశారు. తర్వాత నా మనసు స్థిమితం చేసుకుని ఆయన కూడా స్వాతంత్రం కోసం కానీ ఆయన కుటుంబం కోసం కానీ మెయిన్ ఆంధ్రప్రదేశ్ కోసం ఆయన ఈ పనులన్నీ తీసుకొచ్చారు. కంపెనీలు కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ కియాస్ కానీ చాలా పరిశ్రమలు తీసుకొచ్చారు.
ఆయన తీసుకొచ్చింది ప్రజల కోసం. సరే, మన స్వాతంత్రం కోసం చాలామంది చాలా పెద్ద పెద్ద నాయకులు వాళ్ళ జీవితాలు త్యాగం చేశారు. సరే, ఆయన తప్పకుండా ఏమీ నేరం లేకుండా ఆయన తప్పకుండా బయటకు వస్తారు. కానీ పర్వాలేదు, ఆయన ఇది ఒక రాష్ట్రం కోసం ఆయన త్యాగం చేస్తున్నారు, ఆయన జీవితం అనేది అనుకున్నానండి ఆ సమయంలో. ఆ సమయంలో ఫ్యామిలీ పరంగా మీకు వచ్చిన సపోర్ట్ ఏంటి మేడం? అంటే ఆయన జైల్లో ఉన్నప్పుడు మీరున్న నలుగురు 4 దిక్కులకి అయినట్టయింది. లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళటం, కేసుల గురించి ఫాలోఅప్ కోసం, దేవాన్ష్ హైదరాబాద్లో ఉండటం, మీరు బ్రాహ్మణి గారు ఇక్కడ రాజమండ్రి బస్సులోనే ఉండటం. అసలు ఆ టైంలో మీకు ఎలాంటి సపోర్ట్ అది లభించింది? మీకు ఒకటి చెప్పాలండి, ఆ సమయంలో ముందల దాత మాకు కొంతమంది కలవటానికి కూడా మాకు ఒక ఇల్లు లేదు. ఆయనకి మా కుటుంబం ఎప్పుడూ రుణపడి ఉంటుంది. అసలు మేము అడగకుండా ఆయన ఒక ఇల్లు ఇచ్చారు మాకు. మేము బస్సులో ఉన్నాం, నేను నా కోడలు. ఆ సమయంలో ప్రజలు కానీ తెలుగుదేశం నాయకులు కానీ వాళ్ళు రోజు వచ్చి మమ్మల్ని కలిసేవారు. కొంతమంది ప్రజలు తెలంగాణ నుంచి కూడా వచ్చి, మేము ఉన్నామమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు, మన నాయకుడికి ఏం అవ్వదు, ఆయన బయటికి వస్తారు, మేము పూజలు చేస్తున్నాం, మేము ర్యాలీలు చేస్తున్నాం, కొంతమంది కొండకి దేవుడికి మేము మొక్కున్నాం ఆయన బయటకు వస్తే అని అన్నారు. అది మాకు ధైర్యం ఇచ్చింది. అదే కాకుండా మా కుటుంబం కూడా ఎప్పుడు మాతో అక్కడ టర్నులు తీసుకుంటా వాళ్ళు మాకు సపోర్ట్గా ఉన్నారు. అదే కాకుండా నేను మీకు చెప్పాలి, నా కోడలు కాదు, ఒక కూతురుగా తను నాకు అక్కడ ఉండి ప్రతిరోజు, ఎందుకంటే నాకు అప్పుడే ఈ నిజం గెలవాలి అనే యాత్ర ముందుకు తీసుకెళ్తున్నాను. అది మొదటిసారి నేను ప్రజల్లోకి వెళ్ళటం కానీ రాజకీయాలుగా కార్యకర్తల కోసం ముందుకు తీసుకెళ్ళటానికి ఈ యాత్ర మొదలుపెట్టింది. ఒక పక్కన భయం, ఒక పక్కన దుఃఖంలో ఉన్నాను. నా భర్త జైల్లో ఉన్నారు. ప్రతిరోజు బ్రహ్మణి నాకు ధైర్యం చెప్పి ప్రతిరోజు నన్ను ముందుకి పంపించేది. అదే కాకుండా భోంచేయటం కానీ పడుకోవటం కానీ అంత ఇంట్రెస్ట్ తీసుకుని ఆ 53 రోజులు నన్ను చాలా బాగా చూసుకుంది. ఒక అత్తగారిలా కాదు, ఒక సొంత అమ్మలాగా నన్ను చూసుకుంది తను. మేడం, మీరే నిజం గెలవాలి పర్యటనలో పలు సందర్భాల్లో చెప్పారు, నేను చంద్రబాబు గారిని నిలదీశాను, మీకు కుటుంబం బాధ్యత ఎప్పుడు పట్టదా, ప్రజల బాధ్యత తప్ప అని చెప్పి. మీరు అన్న ఆ మాటలు, అలాగే మీరు రాజమండ్రిలో ఉన్నప్పుడు ఆయన జైల్లో ఉన్నప్పుడు ప్రజలు చూపించిన స్పందన, ఈ రెండు బేరీజ్ వేసుకుంటే అసలు ఎలా అనిపించింది మీరు? నేను చెప్పానండి, కుటుంబం కోసం మీరు సమయం ఇవ్వాలని. కానీ నేను ఇప్పుడు చెప్తున్నాను, అవన్నీ చూసిన తర్వాత, అందుకే మొన్న కూడా నేను నా నిజం గెలవాలి నా అది క్లోజింగ్ సెరమనీ అప్పుడు నేను అన్నాను, నేను ఒకటే అంటాను, ఆయన జీవితం ప్రజలకే అంకితం, ఇది తథ్యం అని. ఇంకా నేను ఎప్పుడు నేను ఇబ్బంది పెట్టను, కుటుంబంకి సమయం ఇవ్వాలని. నేను కోరేది ఎప్పుడు ప్రజల కోసమే, ఆయన ఇంకా ఉండిపోవాలి అని. ఎందుకంటే ఆ సమయంలో చూశాను ప్రజలు ఎట్లా ఆయన గుర్తుంచుకుని కృతజ్ఞత చెప్పటానికే కదా ఆయన బయటికి రోడ్ల మీద వచ్చారు. ఇంకా అంతకంటే ఏం కావాలండి ఒక కుటుంబానికి? ఆ గౌరవం ప్రజల నుంచి వచ్చింది, ఏ నాయకుడికి అది దక్కదు. ఆ గౌరవం చూసి నేను ఇప్పుడు అంటాను, ఆయన తప్పకుండా ఆయన జీవితాన్ని ప్రజలకి, తెలుగుదేశం పార్టీకే, ఇంకా ఆ మిగిలిన జీవితం ఆయన అంకితం చేయాలని ఆయన నుంచి నేను కోరుతున్నాను ఒక భార్యగా. మేడం, మీరు ఇందాకే చెప్పారు 53 రోజులు మేము అసలు ఎంత బాధపడ్డామో మాకే తెలియదు అది అని. తర్వాత 53 రోజుల తర్వాత చంద్రబాబు గారు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చే సందర్భంలో మీరు ఒక్కళ్ళే అక్కడ లేకపోయారు. ఆ సమయంలో అక్కడ నిజం గెలవాలి పర్యటనలో భాగంగా విజయనగరం వెళ్ళి మీరు అక్కడ ట్రాఫిక్లో ఇరుక్కుపోవటం, కుటుంబ సభ్యులందరూ ఉన్నప్పుడు ఆయన బయటికి రావటం, మీరు ఎలా ఫీల్ అయ్యారు? మీరు లేరు ఆ టైంలో, మళ్ళీ మరుసటి రోజు ఇంటికి వచ్చే వరకు కూడా మీరు ఆయన చూడలేకపోయారు. అది ఎట్లా అనిపించింది మీకు? నాకు ఒకటే అనిపించిందండి, నాకు ముందర చాలా సంతోషం అనిపించింది. అది కూడా ఈ నిజం గెలవాలి ప్రోగ్రాంలో మా కార్యకర్తల కోసం నేను వెళ్ళాను. నాకేం అనిపించలేదు ఆయనతో లేదని, ఎందుకంటే నా కార్యకర్తలతో ఉన్నాను. వాళ్ళెంత ఒక పండగలాగా చేసుకున్నారు రోడ్డు మీద, వాళ్ళతో పాటు ఉండి ఆ పండగలో నేను పాల్గొన్నాను కనుక నేను లేను అక్కడ అనేది నాకు అనిపించలేదు. నా బిడ్డలతో ఆ సమయంలో నేను వాళ్ళతో పాటు పాల్గొని నేను గడిపాను చూడండి,
అది నాకు చాలా సంతోషం అనిపించింది. మీరు ప్రారంభించిన నిజం గెలవాలి కార్యక్రమం అటు కార్యకర్తల కుటుంబాలు చనిపోయిన వారిని పరామర్శించడం, వారిని ఆదుకోవటం కోసం. కానీ విడుదలైన తర్వాత చంద్రబాబు గారు దాన్ని ప్రజాప్రభుత్వం రావాలి అనే నినాదం ఇంకోటి యాడ్ చేసుకుంటూ వెళ్ళారు. అంటే అది రాజకీయంగానే యాత్ర చేపడుతున్నారనే విమర్శలు కూడా తీవ్రంగా వచ్చాయి. దాన్ని మీరు ఎలా చూస్తారు? నేను రాజకీయాల కోసం నేను అంటున్నాను, నేను ముందల నిజం గెలవాలి అనే ఈ యాత్ర కోర్స్ తెలుగుదేశం కార్యకర్తల కోసం ఇది ముందుకు తీసుకెళ్ళాను. నేను ఈ యాత్ర ముందుకు తీసుకెళ్తా ఉంటే ప్రజలు పడే బాధ నేను చూశాను నా కళ్ళారా. ఈ వైసీపీ నాయకులు ప్రజల్ని ఎట్లా ఇబ్బంది పెట్టిస్తున్నారో అది నేను చూశాను. అందుకే నేను ప్రజల్ని నేను కోరింది వాళ్ళు బయటకు వచ్చి ఓటేయమన్నాను. వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళకు ఆ స్వాతంత్రం ఉండాలి. ప్రభుత్వం నుంచి వాళ్ళు అడగాల్సిన హక్కు స్వాతంత్రం ఆ ప్రభుత్వం ఇవ్వాలి. అట్లాంటి ప్రభుత్వం ఒక సిటిజన్గా ఇప్పుడు కూడా నేను ముందుకెళ్తాను. ఒక తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి భార్యగా కాదు, ఒక ప్రెసిడెంట్ భార్యగా కాదు, ఒక కామన్ సిటిజన్గా నేను తప్పకుండా ఈ నిజం కోసం నేను ముందుకెళ్తాను. ప్రజలు ఆ స్వాతంత్రం ప్రజలకి ఉండాలి ప్రభుత్వాన్ని అడగటానికి. ప్రభుత్వం కూడా అట్లాంటి ప్రభుత్వం రావాలి. ఎవరు ప్రజల సమస్య వినే నాయకుడు అవసరం ఈ ప్రజలకి. అందుకే ప్రజల ప్రభుత్వం అన్నాను, కానీ అది తప్పకుండా చంద్రబాబు నాయుడు గారే ఇవ్వగలరు. ఆ స్వాతంత్రం ఆయనే ఇస్తారు ప్రజలకి. ఆయన ఇప్పుడుండే ప్రభుత్వం లాగా మెడ దించనివ్వరు. వాళ్ళకి ఆ స్వాతంత్రం ఇస్తారు ఆయన. అందుకే ప్రజల ప్రభుత్వం అని నేను ఎందుకంటే కోరేది. ఇప్పుడు ఉండే ప్రభుత్వం నాకు ఒకటే గుర్తుకొస్తుంది, బ్రిటిష్ పరిపాలన మన భారతదేశంలో ఎట్లా అవమానం పడ్డామో, ఎట్లా మనం అనుభవించామో బ్రిటిష్ పరిపాలన గురించి. ఈ పరిపాలన చూస్తే నాకు ఎమ్మటే మనం ఏమి అనుభవించాము ఆ బ్రిటిష్ పరిపాలనప్పుడు, ఇప్పుడు అనుభవిస్తున్నాం. అందుకే నేను అనేది స్వాతంత్రం కోసం మీరు ఓటేయమని నేను ప్రజల్ని కోరుతున్నాను. ప్రజల స్వాతంత్రం కోసం ప్రజల ప్రభుత్వం రావాలని నేను కోరుతున్నాను. ఇప్పుడు ఓటేసి గెలిపించేది ప్రజల ప్రభుత్వం. వాళ్ళు కళ్ళారా చూస్తున్నారు ఈ ప్రభుత్వం జరిగే అరాచకాలు. అందుకే ప్రతి ఒక్క ఓటు చాలా అవసరం. అందుకే నేను ప్రజలను కూడా నేను కోరేది మీ స్వాతంత్రం కోసం మీరు ఆలోచించి మీరు ఓటేయమని నేను కోరుతున్నాను. అదండి, అందుకే నేను ప్రజల ప్రభుత్వం అనేది నేను కోరేది. అఫ్కోర్స్ ఈ నిజం గెలవాలి అనేది మే 10 వరకు ప్రజల కోసం, మా కార్యకర్తల కోసం తీసుకెళ్తాను. ఒక కామన్ ఆంధ్రప్రదేశ్ సిటిజన్గా నేను పోరాడుతాను. దాని తర్వాత నా హెరిటేజు, నా ఎన్టీఆర్ ట్రస్ట్, నా సేవా కార్యక్రమం అది చాలు నాకు. రాజకీయాల నుంచి నేను దగ్గర ఉన్నాను. నా పనేదో నాకే టైం ఉండదు. ఇప్పుడు నాకు ఆఫీస్కి వెళ్ళటం అవసరం, ఎన్టీఆర్ ట్రస్ట్ నాకు అవసరం. అంటే కుప్పంలో మీరు ఏదో సరదా వ్యాఖ్యలు చేశారు, నాకు ఓటేస్తారా చంద్రబాబు గారికి ఓటేస్తాను, దానికి కూడా రాజకీయ వివాదం అనేది చేశారు. మీకు ఏదో రాజకీయ పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉందని దాన్ని ఎలా చూస్తారు? నేను ఎమ్మటే అనుకున్నానండి, నాకు తెలుసు రాజకీయాల గురించి. వాళ్ళు అనుకున్నాను దాని గురించి కూడా ఏదో పెద్ద ఏదో చేస్తారు అని నాకు తెలుసు. కానీ మీకు ఒక ఘటన చెప్పాలి, అది టీవీలో క్యాప్చర్ అవ్వలేదు. నాకు ఆశ్చర్యం కలిగింది. నేను ఇది సరదా కొద్దీ వేసాను, ఎందుకంటే కుప్పం జనాలు ప్రజలు నా ప్రజలుగా, నా బిడ్డలుగా అనుకునే నాయకుడు అట్లానే నేను అనుకుంటాను నా కుప్పం నియోజకవర్గం గురించి. అట్లా నేను సరదాగా వేసాను. నాకు తెలుసు వాళ్ళు ఏమంటారో కూడా తెలుసు. మాకు చంద్రబాబు నాయుడు గారు కావాలని అంటారు. ఒక తల్లి కింద కూర్చుని ఉంది, ఆవిడ ఒకటే అడిగింది, అమ్మ నువ్వు తల్లి తండ్రి గురించి నువ్వు అడిగితే ఎట్లా అమ్మ, మాకు ఇద్దరు కావాలి, తల్లి కావాలి తండ్రి కావాలి, మీ ఇద్దరూ కావాలి మాకు అంది ఆ కుప్పం నియోజకవర్గం ఆ తల్లి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నాకు ఒక నిమిషం నా మనసులో చాలా సంతోషం ఇచ్చింది ఆ వాక్యలు ఇన్నెమ్మటే. అలాగే ఆ కార్యక్రమానికి అనుబంధంగా వివిధ వర్గాల ప్రజలతో కూడా మీరు కనెక్ట్ అయ్యారు. కేవలం పరామర్శలకే పరిమితం కాలేదు, నిజం గెలవాలి అటు మత్స్యకారులతో కానీ, లేకపోతే ఇటు అమరావతి పాడి రైతులతో కానీ, ఇలా రకరకాల వాళ్ళతో కనెక్ట్ అవుతూ వెళ్ళారు. వాళ్ళతో కనెక్ట్ అయినప్పుడు మీకు ఎలా అనిపించింది మేడం? వాళ్ళు ఎలాంటి సమస్యలు చెప్పుకున్నారు, అవి చూస్తే మీకు అసలు ఏమనిపించింది?
అదేనండి, నేను ఇంట్రాక్షన్ ప్రోగ్రాము చాలా వర్గాల్లో పెట్టాము. మత్స్యకారులు కానీ, మైనారిటీ కమ్యూనిటీస్ సోదరులతో, అట్లానే కార్మికులతో, వివర వర్గాలతో మేము ఇంట్రాక్షన్ ప్రోగ్రాం పెట్టుకున్నాం. వాని క్వశ్చన్స్ అడగమంటే మీరు అడగండి, నేను నాకు తోసింది మీకు నేను చెప్పగలను, మీకు భరోసా ఇవ్వగలను. మీకేమన్నా నేను పార్టీ తరఫు నుంచి కానీ నేను నాకు పర్సనల్గా నేను ఏమన్నా చేయగలను అంటే నేను మీకు చెప్తాను అని వాళ్ళు తిప్పి నాతో చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన పథకాల గురించి వాళ్ళు నాకు చెప్తా ఉన్నారు. నాకు ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే వాళ్ళు ఏమని అడిగారు, ఆ పథకాలు తిప్పి మీరు అమలు చేయాలి, ఈ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేశారు, ఇంకా అవి ఇస్తాం ఇంకెక్కువ చూపించి మమ్మల్ని మోసం చేశారు, అవి కూడా మాకు లబ్ధి పొందట్లేదు, మాకేమీ రావట్లేదు, దాని ద్వారా మాకు చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన పథకాలే మాకు తిరిగి మీరు అమలు చేయాలి, చంద్రబాబు నాయుడు గారు చేయాలని వాళ్ళు కోరుకున్నారు. మీకు ఇంకొక విషయం చెప్పాలి, ఎందుకంటే నాకెప్పుడు గవర్నమెంట్లో నేను ఇన్వాల్వ్ అవ్వలేదు కనుక నాకేం తెలియదు చంద్రబాబు నాయుడు గారు ఏం పథకాలు ప్రజల కోసం తీసుకొచ్చారని. మా బ్యాక్ ఆఫీస్ టీంని నేను అడిగేదాన్ని, ఇంట్రాక్షన్ ఉన్నప్పుడు నాకు తెలియాలి కదండి, ప్రజలతో నేనేం మాట్లాడాలి, లేకపోతే వాళ్ళకి వివరించాలి చంద్రబాబు నాయుడు గారు ఏం పథకాలు వాళ్ళ కోసం తీసుకొచ్చారని. 3 సార్లు సీఎంగా చేశారు ఆయన, ఏం పథకాలు అసలు ఎందుకు పట్టించుకోలేదు మేడం? నాకు ఎప్పుడు రాజకీయాల నుంచి చాలా దూరం, నాకు ఆఫీస్తోనే నా సమయం అంతా కేటాయించేదాన్ని. ట్రస్ట్ ఎక్కువగా నా సమయం దానికే అయిపోయేది, నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు, అందుకే అండి రాజకీయాల మీద. అప్పుడు నా బ్యాక్ ఆఫీస్ టీంని అడిగితే వాళ్ళు ఏ వర్గానికి ఎన్ని పథకాలు తీసుకొచ్చారో వాళ్ళు నా చేతిలో పెడితే నాకే చాలా ఆశ్చర్యం అయ్యింది. ఒక ఆంధ్రప్రదేశ్ సిటిజన్గా నాకు ఆశ్చర్యమైంది. ఇన్ని పథకాలు చంద్రబాబు నాయుడు గారు అంత ఆలోచించి, ప్రతి వర్గాన్ని అంత ఆలోచించి, ఒక్కొక్క పథకం ఎంత ఆలోచించి తీసుకొచ్చాడు అని అప్పుడు తెలిసింది ఆయన గురించి, ఆయన నాయకత్వం గురించి. ఎందుకంటే ఆయన తెచ్చిన ప్రతి పథకం ఒక్కొక్క వర్గం గురించి, వాళ్ళ పథకం తీసుకొస్తే వాళ్ళు ఎట్ట లబ్ధి పొందుతారు, వాళ్ళ కుటుంబం ఎంత సంతోషంగా ఉంటుంది. ఒకటే అనేవారు నాతో, ఆ వర్గం వాళ్ళు సంతోషంగా ఉంటేనే కదా వాళ్ళు రాష్ట్రానికి ఏమన్నా సంతోషంగా పని చేయగలరు, అప్పుడు ఆ రాష్ట్రం అట్లా అభివృద్ధి చెంది ప్రజలతో అభివృద్ధి చెందితే అది తిరిగి రాష్ట్రానికే వస్తుంది, రాష్ట్రం అభివృద్ధి చెంది ముందుకెళ్ళొచ్చని ఆయన ఎప్పుడు నమ్మేవారు. అది నాకు ఆశ్చర్యం కలిగింది. ఆ నాయకుడి మీద అంత ఆలోచన పెట్టుకుని ఆ పథకాలు ప్రతి వర్గానికి ఇచ్చారు ఆయన. అలాంటి పథకాల్లోనే ఒక పథకాన్ని మాత్రం మీరు చాలా సీరియస్గా తీసుకున్నారు, ఏదైతే అన్నా క్యాంటీన్ల రద్దు అంశాన్ని కార్యకర్తలకు ఒక ఛాలెంజ్గా కూడా తీసుకుని వాటిని ఎట్టి పరిస్థితుల్లో కొనసాగించమని ఒక పిలిపించారు. ఎందుకు దానికి అంత కనెక్ట్ అయ్యారు మీరు? ఎందుకంటే అండి, నందమూరి తారక రామారావు గురించి నేను చెప్పనక్కర్లేదు, ఆ ఘనత ఆయనకే తగ్గుతుంది. అప్పుడు పేద ప్రజలకి కిలో 2 రూపాయల బియ్యం ఇచ్చారు, పేద ప్రజలకి చాలా పథకాలు తీసుకొచ్చారు. అట్లానే చంద్రబాబు నాయుడు గారు ఆ సిద్ధాంతాలతోనే ఆయనకే తట్టింది, అది మళ్ళీ పేద ప్రజలకి ఏదైనా చెయ్యాలని. అట్లా ఆయన అది మనసులో పెట్టుకుని అన్నా క్యాంటీన్లు నిర్మించారు, స్థాపించారు. అది పేద ప్రజల కోసం తీసుకొచ్చిన పథకం. అది 360 అన్నా క్యాంటీన్లు ఆ కొద్ది సమయంలోనే తీసుకొచ్చారు. దాంట్లో 2,25,000 మంది భోంచేసేవారు ప్రతిరోజు. ఒక్క సంవత్సరంలో 7.5 కోట్ల మంది భోంచేసేవారు. మీ అందరికీ తెలుసు, పేద ప్రజలకి భోజనం పెడితే అది ఎంత గొప్ప దానమో, అన్నదానం కూడా అంత గొప్పది. అట్లా ఆయన నమ్మేవారు ఆ అన్నదానం గురించి. అట్లాంటి అన్నా క్యాంటీన్స్, పేద ప్రజలు కడుపు నింపే ఆ అన్నా క్యాంటీన్స్ ఈ ప్రభుత్వం వచ్చి అవి మూసి మన పేద ప్రజలు కడుపు కొట్టింది ఈ ప్రభుత్వం, ఈ రాక్షస ప్రభుత్వం. అందుకే నేను
నా కృతజ్ఞత కూడా చాటాను. ఈ క్యాంటీన్ మూసిన తర్వాత కూడా మా తెలుగుదేశం కార్యకర్తలు, లీడర్లు, కొంతమంది దాతలు వాళ్ళ గ్రామాల్లో కానీ వాళ్ళు ముందుకొచ్చి ఈ అన్నా క్యాంటీన్లు పేదల ప్రజల కోసం మళ్ళీ తిరిగి వాళ్ళు ఓపెన్ చేశారు. అందుకే నేను అడిగాను, ఇప్పుడు కూడా నేను అడుగుతున్నాను, ఒక కార్యకర్తలే కాదు ప్రజలు కూడా వాళ్ళు వచ్చి ఎంతో కొంత పేద ప్రజలకి ఈ భోజనం పేద ప్రజల కోసం ఈ అన్న క్యాంటీన్ను ముందుకు తీసుకెళ్ళమని నేను కోరుతున్నాను. ఎందుకు అలా ముఖ్యంగా గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ గురించి కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించారు? ఎందుకు అట్లా వాళ్ళతో మమైకం అవ్వాలనిపించింది? అది ఇది ఎన్టీఆర్ ట్రస్ట్ అండి. నందమూరి తారక రామారావు గారి జ్ఞాపకం మీద చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు ఈ ట్రస్ట్. ఆయన స్థాపించారు ఈ ఎన్టీఆర్ ట్రస్ట్. తర్వాత నేను మేనేజింగ్ ట్రస్టీగా దాంట్లో అడుగుపెట్టాను. ఇది మెయిన్గా ఆయన చల్లపల్లి స్కూల్ అనేది ఆయన తీసుకొచ్చారు. అక్కడ కూడా ఆయన కార్యకర్తలు బిడ్డల గురించే ఆయన ఆలోచన. ఎందుకంటే చాలా కార్యకర్తలు వాళ్ళ అమ్మ లేకుండా లేదా తండ్రి లేకుండా ఉండే కుటుంబాలని మేము ఆ కుటుంబంలో ఉండే బిడ్డలకి మేము తీసుకుని ఆ బిడ్డలకి మేము చదువు అనేది ఇస్తున్నాం. ఎందుకంటే చదువు అనేది చాలా ముఖ్యం బిడ్డలకి, వాళ్ళు ముందుకి వాళ్ళ జీవితాల్లో వెళ్ళటానికి. అందుకే ఆ చల్లపల్లి స్కూలు పేద బిడ్డలకి, అట్లానే తెలుగుదేశం కార్యకర్తలకి అది ఆయన తీసుకున్న ఇంట్రెస్ట్, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఇంట్రెస్ట్. అట్లానే అది కూడా నాకు అనిపించింది, అవును ఆ ఏమి లేని బిడ్డలు, అనాథ బిడ్డలకి మనం చదువు చెప్పిస్తే వాళ్ళకి ఒక దారి చూపించిన వాళ్ళం అవుతాం, వాళ్ళు ఎన్టీఆర్ ట్రస్ట్ని మర్చిపోరు అనే దాంతో ఇది ముందుకి, ఇది చాలా ఇంట్రెస్ట్తో మేము తీసుకెళ్ళినాం. ఇంకొకటి మీకు చాలా గర్వంగా ఉంది నాకు చెప్పడానికి, ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్ చల్లపల్లి స్కూల్ నుంచి 6,449 పిల్లలు చదువుకుని బయటికి వెళ్ళారు. మేము బయటికి వెళ్ళినా కూడా వాళ్ళు 10వ తరగతి చదివి బయటికి వెళ్తారు. కానీ మేము వాళ్ళని వెళ్ళిపోయారు కదా అని మేము వదలటం లేదు. ఒక కమిటీ ఉంది, వాళ్ళని మానిటర్ చేస్తున్నాం. వాళ్ళు ఇంటర్లో కూడా వాళ్ళు వివిధ కాలేజీలు ఉన్నాయి, వాళ్ళు కూడా మాలాగా వాళ్ళని అడాప్ట్ చేసుకుని వాళ్ళ చదువుల్లో ఇంట్రెస్ట్ వాళ్ళు చూపిస్తున్నారు. మేము కూడా వాళ్ళ చదువు కోసం కొంత డబ్బులు ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ వాళ్ళు కొనసాగాలి అంతవరకు చూస్తున్నాం, ఆ డిగ్రీ అయ్యే వరకు. తర్వాత కూడా వాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళకి ఉద్యోగాలు, వాళ్ళు ఏమైనా రికమెండేషన్స్తో వచ్చినప్పుడు ఆ బిడ్డలు వాళ్ళ జీవితాల్లో స్థిరపడాలి అనుకున్నప్పుడు మేము రికమెండేషన్స్ ఆ పిల్లలకి తప్పకుండా వాళ్ళు ఆ ఉద్యోగాలు కలగాలని మేము ఆ ట్రస్ట్ అంత ఇంట్రెస్ట్ తీసుకుంటుంది ప్రతి ఒక్క స్టూడెంట్కి. నేటి యువతకి అసలు మీరు ఎలాంటి సందేశం ఇస్తారు, ఎలాంటి స్ఫూర్తి ఇచ్చే అంశాలు చెప్తారు? ఒకటే నేను కోరుతున్నానండి యువకులకి, ఇప్పుడు మా తరం అనేది ఇప్పుడు అయిపోవస్తాను. ఇప్పుడు ఈ యువకులు ముందుకి రావాలి. వాళ్ళు ఏదో మాకు తల్లిదండ్రులు ఇచ్చింది చాలు, దీంతో వాళ్ళు సంతోషంగా ఉండటం కాదు. వాళ్ళు కూడా ఒక నాయకుడిగా తయారయ్యి వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశాన్ని కూడా వాళ్ళు ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుతున్నాను ఈ యువకుల్ని. మేడం, మరి అలా యువకుల గురించి ఇలా చెప్తూ నారా లోకేష్ యువగలం అంటూ పాదయాత్ర చేస్తుంటే అసలు మీరు వద్దని అడ్డుకున్నారని తెలిసింది, అసలు ఎందుకు? అప్పుడు నేను అడ్డుకుంది ఒక తల్లి మనసుతో నేను ముందుకి అతను ఆపదలుచుకున్నాను. తర్వాత నాకు అనిపించింది ఒక సైనికుడిలాగా అతను వెళ్ళాలి, అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అవసరం, ఆ సమయం వచ్చింది, అతను వెళ్ళాలి. అట్లానే తెలుగుదేశం పార్టీకి కూడా అవసరం వచ్చింది, అందుకే అతన్ని నేను ముందుకు పంపించాను. ఎందుకంటే మీరే చూస్తున్నారు ఈ ప్రభుత్వం చేసే అరాచకాలు, వాళ్ళు ఒక్క లెక్క లేదు. ఎవరినంటే వాళ్ళని నోరు మూంచాలని మేము మా యాత్రలో నేను చాలామందిని చూశాను. మా తెలుగుదేశం కార్యకర్తలు, ఎస్పెషలీ తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు ముందుకెళ్ళి ప్రభుత్వాన్ని ఎదుర్కొంటున్నారో వాళ్ళని నోరు మూయించటానికి కేసుల మీద కేసులు, కేసుల మీద కేసులు, ఒక్క కేసుతో కాదు,
ఎన్నో కేసులు 20, 30, 40 ఒక నంబర్ అనేది లేదు. ఒక స్త్రీ అనేది కూడా చూడకుండా తెలుగుదేశం కార్యకర్త అంటే చాలు అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేసు ఆ అమ్మాయి మీద కూడా పెట్టి జైల్లో నిర్బంధించారు. అందుకే నాకు అవన్నీ గుర్తుకొచ్చి నేను అతన్ని ముందుకి పంపించానండి. కానీ 2019 ఎన్నికల్లో చూసిన గొడ్డలిపోటు అంశం కానీ లేకపోతే నిన్న జరిగిన రాయిదాడి అంశం కానీ చూస్తే మీ కుటుంబ పాత్రే ఉంది దీని వెనక అని చెప్పి తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. అసలు వీటిని ఎలా చూస్తారు? దీనికి ఏం చెప్తారు సమాధానం? అవన్నీ మీకు తెలుసండి. బియాండ్ దిస్ నాకు కమెంట్ చేయటం ఇష్టం లేదండి. అసెంబ్లీ సమావేశాల ఘటన ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మళ్ళీ గౌరవ సభలోనే నేను అడుగు పెడతానట్టు మీ భర్త చంద్రబాబు అసెంబ్లీ నుంచి బయటికి రావడం కూడా జరిగింది. అసలు ఆ ఘటన జరిగినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? మీకు ఎలాంటి సపోర్ట్ అది లభించింది ఫ్యామిలీ నుంచి? ఆయన అట్లా బాధపడ్డారంటే ఆయనకి తెలుసు నా గురించి. ఎందుకంటే ఎప్పుడు నేను కుటుంబం ఆఫీసు ట్రస్ట్ అనే దాంట్లోనే నేను మునిగి తేలేదాన్ని. ఏనాడు నేను ఒక భర్తగా ఆయనకి నమ్మకం, ఒక భార్యగా నా మీద. అట్లా ఆయన కించపరిచినప్పుడు, నా గురించి పరిచినప్పుడు ఆయన చాలా ఎదుర్కొన్నారు. మరి భార్యగా ఆయన తీసుకోలేకపోయారు అనుకుంటా. ఆయన చాలా బాధపడ్డారు. కానీ ఒక నిమిషం నేను బాధపడ్డాను. కానీ తర్వాత నాకు ఒకటే అనిపించింది, అది అవసరమా అండి? మీరే చెప్పండి. ఒక స్త్రీ గురించి ఆ పవిత్రమైన ఆ స్థలంలో ఒక స్త్రీని కించపడటం అది అవసరమా అని మీరే ఆలోచించాలి. ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజగా, ఒక జస్ట్ ఆంధ్రప్రదేశ్ సిటిజన్గా మీరు ఆలోచించండి. అది అవసరమా అక్కడ తీసుకురావటానికి? అసెంబ్లీ అంటే మీకు తెలుసు, అందరూ లీడర్స్, ప్రజలు ఎన్నుకున్న నాయకులందరూ అక్కడ సమావేశం అయ్యి వాళ్ళు ప్రజల గురించి, ఆ గవర్నమెంటు, ఇక్కడ ఉండే కూర్చునే ఎమ్మెల్యేలు ఏమి తీసుకెళ్ళాలి, ప్రజలకి నష్టం ఏంటి, లాభం ఏంటి ప్రజలకి అనేది ఆలోచించాలి ప్రభుత్వం. కానీ ఆ ప్రభుత్వం ఒక స్త్రీగా మాట్లాడుతుందంటే వాళ్ళు ఎంత అవివేకులో అనిపించింది నాకు. వాళ్ళ గురించి నాకు నవ్వు వచ్చింది. కానీ ఒకటే బాధ, అది అసెంబ్లీలో చేశారని. అది ప్రజల స్థలం, అది ప్రజల ఆలయం, ప్రజల గురించి మాట్లాడాలి కానీ స్త్రీల గురించి హేళన చేయకూడదు. అది నాకు అనిపించిందండి. ఆ ఘటనతో మీరు కుంగిపోకుండా ధైర్యంగా నిలబడటానికి అసలు ఇన్స్పిరేషన్ ఎవరు? నేను కొంచెం మొండిదాన్నే. నందమూరి తారక రామారావు గారి నుంచి వచ్చింది అనుకుంటాను. నేను కొంచెం మొండి, ధైర్యం కూడా కొంచెం ఎక్కువే, క్రమశిక్షణ ఇంకొక మెట్టు ఎక్కువే. నాకు ఆయన ఇచ్చిన ధైర్యం, మా నాన్నగారు ఇచ్చిన ధైర్యం, మా తల్లి ఇచ్చిన క్రమశిక్షణే నన్ను ఆ ఘటన ఎదుర్కోగలిగాను, ముందుకు వెళ్ళగలిగాను. అదండి మేడం. ఓవరాల్గా మీతో పాటు కానీ యువగలం పాదయాత్రలో కానీ ఒక టీం అంటూ క్రమశిక్షణ గల సైన్యంలాగా పనిచేస్తారు. అసలు వాళ్ళ గురించి వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? వాళ్ళని చూసి మీకు ఏమనిపించింది? అంటే గతంలో కనుక చూస్తే అసలు నారా భువనేశ్వర్ అంటే ఎప్పుడు బయటికి రారు, మేడంని కలవాలంటే భయం, అటువైపు వెళ్ళాలంటే భయం అన్న ఒక వాతావరణం ఉంది. దాన్ని పోగొట్టారన్న చర్చ ఇప్పుడు నడుస్తుంది. అట్లా గతానికి ఇప్పటికి మీరు ఏం తేడా చూస్తారు? ఏంటి? ఏం తేడా లేదండి. అక్కడ టీం అంటే నా బిడ్డలతో సమానం. వాళ్ళు కూడా నన్ను ఒక తల్లిలాగా నన్ను కాపాడుకుంటా ముందుకు తీసుకెళ్లారు. వాళ్ళు కార్యకర్తలు కాదు. నేను అందుకే అంటాను, నా తెలుగుదేశం కార్యకర్తలు అన్నా నేను మళ్ళీ అంటాను తెలుగుదేశం బిడ్డలని. వాళ్ళని ఒక తల్లిని ఎట్లా కాపాడుకోవాలో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఒక తండ్రిగా వాళ్ళు చూస్తారు ఇప్పుడు కూడా. అట్లానే వాళ్ళు ఆయనకి ఆ గౌరవం ఇస్తున్నారు కూడా ఇప్పుడు. అట్లానే ఒక తల్లిలాగా ఆ సైనికులు కానీ ఆ బిడ్డలు కానీ నన్ను అట్లానే కాపాడుకుంటా ముందుకు తీసుకెళ్లారండి. ఈ నిజం గెలవాలి కార్యక్రమం స్పందన చూసి ఇప్పుడు చాలామంది తెలుగుదేశం లీడర్స్ మీ ప్రోగ్రామ్స్ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నారు. మరి మీరు మీ పర్యటన కొనసాగిస్తారా, లేకపోతే ఒక నియోజకవర్గానికి పరిమితం అవుతారా? అది నేను చంద్రబాబు నాయుడు గారికి వదిలేస్తానండి. అది ఆయనకి బాగా ఆలోచిస్తారు ఏదన్నా నేను ముందుకు తీసుకెళ్ళాలంటే. కానీ నేను ఒకటే చెప్పాను కూడా ఆయనకి, ఎలక్షను మీకు ఒక టైం లిమిట్ ఉంటుంది కదండి, May 10th ఏదో ఉంటుంది, ఒక డేట్ ఇస్తారు ఎలక్షన్ కమిషన్, అక్కడ మన క్యాంపెయినింగ్ ఆపాలని. అప్పుడు వరకు 48 hours బిఫోర్ 48 hours బిఫోర్ ఆపాలని ఉంటుంది.
అప్పుడు వరకు నేను ప్రజల కోసం ప్రజల మనిషిలాగా నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. అది చంద్రబాబు నాయుడు గారికి వదిలేస్తాను. నేను తప్పకుండా మే 10th వరకు వాళ్ళ కోసం నేను పనిచేస్తాను, ప్రజల కోసం, కార్యకర్తల కోసం. తర్వాత నేను నా ఆఫీసు, నా ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమే నాకు ఇంపార్టెంట్. చంద్రబాబు గారి నామినేషన్ కూడా మీరే దాఖలు చేయనున్నట్లున్నారు. అవునండి, నాకు సడన్గా ఇంట్రెస్ట్ ప్రజల నుంచి వస్తుందా, నాకు ఆ ఇన్స్పిరేషన్ నా కార్యకర్తల నుంచి. అందుకే నేనే నిర్ణయించుకున్నాను. చంద్రబాబు నాయుడు గారిని కూడా అడగలేదు. అది కూడా ఆయనకి అంత ట్రస్ట్ నా మీద. నేనేమైనా ఒక పని చేస్తానంటే ఆయన మనసులో పెట్టుకునే చేస్తానని ఆయనకి ఆ ట్రస్ట్. అట్లా నేను ఆ స్పందన, ఆ స్ఫూర్తి కూడా నాకు ప్రజల నుంచి, కార్యకర్తల నుంచి వచ్చింది. అవును, నేను ముందుకు వెళ్తాను, ఆయన నామినేషన్ నేను వేద్దాం ఒక భారీగా, నాకు వాళ్ళ నుంచే వచ్చింది ఆ స్ఫూర్తి. డేటు మే 19న నేను వేస్తానండి నామినేషన్. ఆయన తరఫు నుంచి నేను వెళ్ళి వేస్తాను. మీరు ఎక్కడ తిరిగినా సరే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరూ పాల్గొనడం జరిగింది. ఒక్క నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాత్రం మీ పర్యటనలో పాల్గొనలేదు. ఏమన్నా సీరియస్గా ఉన్నారా? నాకు అది తట్టలేదండి, నేను చెప్తున్నాను. మంగళగిరి నాకు అసలు తట్టలేదు. నేను అసలు ఎవరిని నేను అడగను, దిగుతానా. ఎప్పుడైనా అడిగినా కూడా ఆ ఇన్ఛార్జ్ కోసం అడిగాను. ఎందుకంటే ఆయన కాబోయే క్యాండిడేట్ అని అడిగేదాన్ని, కానీ ఏదన్నా నా కోసం నేను సీరియస్ అవ్వటం అనేది లేదు. నేను చెప్పేది మంగళగిరి ఇన్ఛార్జ్ మేడం, మీ ప్రోగ్రాంలో పాల్గొనలేదని కంప్లైంట్లు వచ్చినాయి. మంగళ ఇన్ఛార్జ్ కానీ ఏ ఇన్ఛార్జ్ కానీ రాకపోయినా లేదు. నేను వెళ్ళి నా పని చేశానా, ప్రజల కోసం వెళ్ళానా, కార్యకర్తల కోసం వెళ్ళానా, అది అంతవరకే. అప్పుడు కూడా మంగళగిరికి వెళ్ళింది అక్కడ చనిపోయిన వాళ్ళని పలకరించడానికి, ఆ కుటుంబాన్ని. ఇంకోటి మీకు చెప్పాలి, వాళ్ళు ఆ మంగళగిరి ఇన్ఛార్జ్ లేకపోయినా కూడా వాళ్ళు అంత ఇన్ఛార్జ్ ఉన్నా కూడా ఆయన చూసుకునేవాడేం కాదు. అంత బాగా చూసుకున్నారు నన్ను ముందుకి నడిపించారు ఆ మంగళగిరి నియోజకవర్గం ప్రజలు. వాళ్ళకి నా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలండి ఆ నియోజకవర్గం ప్రజలకి. మంగళగిరి చేనేతల చీర గురించి కూడా ఒక అందమైన చీరను రూపొందించారని చెప్పి కూడా లోకేష్ గారు ఒక ట్వీట్ అనేది పెట్టడం జరిగింది. ఏంటి మేడం, మీరు చూసారా వర్క్? అది అసలు ఎలా అనిపించింది? వాళ్ళ కష్టం అది ఎలా అనిపించింది? అవునండి, లోకేష్ ఒక 4 చీరలు తెచ్చాడు. ఆ చీరలు ముందులే చెప్పాడు, మీ ఇద్దరు పోట్లాడకూడదు అని. ఎవరు? నేను, నా కోడలని. ఒక సరదా ఒక జోక్ వేశాడు, మీరు పోట్లాడకూడదు అమ్మ, మీకని ఈ చీరలు అక్కడ చేనేతకారులు ఇచ్చారు, బ్రహ్మణి నీకు ఇది ఇచ్చారని. అది ఎంత ఏంటి అని చూడ మాకు అది సంతోషం ఇచ్చింది. మా ఇద్దరికి చేనేత కార్మికులు ఎంత ఇంట్రెస్ట్ తీసుకుని మా ఇద్దరికి ఆ చీరలు పంపించారు. అది మాకు సంతోషం కలుగజేసిందండి. మేడం, ఓవరాల్గా కనుక చూస్తే అరెస్ట్ ఇప్పుడు ఎపిసోడ్ అనేది మీ కుటుంబానికి చెడు చేసిన, మీరు వివిధ వర్గాల ప్రజలతో మమేకం అవడానికి ఒక అవకాశం లభించడం కానీ, వాళ్ళ కష్టాలు తెలుసుకోవడానికి ఒక వాతావరణం ఏర్పడటం కానీ, డిఫరెంట్, మీరు 40 ఏళ్ళు రాజకీయాలకు దూరంగా ఉన్నా సరే ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ని ఈ 5-6 నెలల నుంచే చూశారు. అసలు ఇది ఓవరాల్గా ఎలా చూస్తారు? ఇది కన్క్లూజన్ అండి, ఒకటే నేను చెప్తాను, చంద్రబాబు నాయుడు గారు రిలీజు అవ్వటానికి ఇది ముందుకు తీసుకెళ్ళాను, నిజం గెలవాలి. దాని తర్వాత నేను ప్రజల్లో ఒకటిగా నేను కలిసిపోయాను. నాకెప్పుడు అనిపించేది కాదు నేను సో నేను చంద్రబాబు నాయుడు గారి భార్య కానీ అట్లా నాకెప్పుడు రాలేదు, అది రాదు కూడా. వాళ్ళతో పాటు నేను వెళ్ళిపోయాను. అది నాకు ఆ స్ఫూర్తి, వాళ్ళని చూసి వాళ్ళు పడే బాధలు, వాళ్ళతో పాటు వాళ్ళు నాకు ఇచ్చిన గౌరవం, అది నేను ఎప్పుడూ మర్చిపోను. అట్లానే నేను వాళ్ళతోనే మమేకం అయిపోయాను, అవుతాను కూడా. ఏదైనా ప్రజలకి అవసరమైంది నేను చేస్తాను, అదండి.